ఎంత డిఏపి ఎంత పోసినావు? ఒక సంచి. పొటాష్ ఎంత పోసినావు? గ్రాన్యువల్స్ ఎన్ని పోసినావు? 3. పొటాక్ట్ ఎన్ని పోసినావు? 82లు ఎన్ని? 3. ఇవి మార్చి చెట్లకే కదా పెట్టేది ఇప్పుడు. అదే మార్చి చెట్ల కదా పెట్టేది. సరిపోయండి అవి పోయండి. గ్రాన్యువల్స్ పోయి దాని మీద గ్రాన్యువల్స్ మట్టం అంతా మట్టం చుట్టుముట్టు మట్టం వేయండి. ఇది చింపిపోయండి అట్లే. ఇది చింపి మొత్తం వల్ల పోయాలి చూడాలి. చుట్టుముట్టు మట్టం కలవాలి. ఏం లేదు, చింపు పెద్ద మంచి వస్తుంది. అది ఉత్తగానే వస్తుంది చింపు పెద్ద మంచిది. రెడీ 8 టూలు పోయండి. 3 మట్టం వేయాలి పెద్ద మంచి చుట్టుముట్టు పోయాలి. అది తిరిగిపోయి మొత్తం పోయి అట్లా రెడీ 8 టూలు వేయాలి మొత్తం. 3 ఇట్లా గోరతోటికి ఇట్లా గిచ్చు రెడీ. లోపల ప్యాక్ ఉందంటే అవును, ఇట్లా గోరతోటి ఇట్లా గిచ్చితే వెళ్ళేస్తుంది. నేను చూపియానా? అది పోయా. బ్యాలెన్స్ లేదు కదా. అదేమదు రెడీ ఆడనేది కాదు ఒకటి. అది పోయాలి. ఇంకోటి ఉంది రెడీ. అది ఉడకపోయండి. ఒక డబ్బా పోయి అది పట్టేది. అది ఉడకది సిల్లి మటన్ సిల్లి పోసాయి. ఎవరు ఇంకా అవి వద్దు రెడీ. ఇంకా చాలు. అవి తీసాం పొటాటోలు తీసాం మొత్తం. అవి ఉండని అవి స్ప్రే చేసే మందులు. అవి స్ప్రే చేసేటివి. అవి మొత్తంలో వేయాలి పెద్ద మంచి. అది మొత్తం చుట్టుముట్టు మొత్తంలో పోయి అంతటా అట్లా కిందంగా అంతా కలవాలి. ఒక్కతాన కలవాలి మొత్తం. ఫస్ట్ ప్యాకెట్ చింపాలి. ముంచే చింపి నలిచి చేయాలి. ఇప్పుడు కలపండి. ఇంకా అయిందే పెద్ద మంచి. నువ్వు పారేసుకొని మట్ట తిరిగాయి. పారేసుకొని నీ దిక్కు మట్ట తిరిగేసుకో. పక్కేసి అవన్నీ పక్కేసి మట్ట ముద్దుగా తిరిగాయి. 2 సార్లు తిరిగేయాలి చూడు. అట్లా తిప్పు. అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడ 2 సార్లు తిప్పేసేసి. తిప్పేసినాక ఇప్పుడు ఒక లోట తీసుకోండి. చెట్టుకు ఎంత పెట్టాలనేది ఒకటే రకంగా చెట్టుకు మనం ఎంత పెట్టుకురావాలి. పెద్ద చెట్టుకి ఎంత పెట్టాలి, చిన్న చెట్టుకి ఎంత పెట్టాలి, అదే రకంగా వేసుకుని రావాలి. అవన్నీ తొక్కు అట్లా చూడు. అట్లా నలిచేసాయి అన్నీ అంతే. ఫస్ట్ తిరిగేసా వేసి చూద్దాం. మొత్తం తిరిగాయి ఒకసారి. ఒక్కసారి మొత్తం తిరిగేసినాక తర్వాత ఆ రాళ్ళు పిల్లలు ఏమైనా ఉంటే మొత్తం పలుకొడదాం. నీ మక్కశానికి ఇది కూడా వేయి. నా మాటను ఈ గ్రాన్యువల్స్ 82లు పొటాక్ట్ 3 కలిపి వేసేయి. ఈరిగా సంచులు ఒక్క సంచి పెట్టి ఎకరాకి ఈరిగా. అడ్డగోలికి ఈరిగా సంచులు పెట్టి మందిని తప్పకరి మనం తావద్దు. నీవు చూడు దీని పంట ఎంత వస్తుంది చూడు. దాని పంట ఎంత వస్తుందో నాకు చెప్పు. నువ్వు పల్చగా అయినా ఉడకంగా నీవు ఎట్లయినా ఎన్ని కంకులు వస్తాయి ఒక దంటకు చెప్పు. ఒక దంటకి ఎన్ని కంకులు వస్తాయి? 2 వస్తాయా?
రెండు వస్తాయి కదా, ఎకరాకి ఎంత వస్తుంది పంట? ఎకరా మంచిగా 50 క్వింటాలు వస్తుంది. 50 క్వింటాలు వస్తుందా? నేను పండించిన చెడు పట్టలేవు. ఏంటితోటి పండించినావు? ఏం తోటి పండించినావు నువ్వు? 30 నేను వేయలే కానీ 30 వచ్చినాయి అంతే. 30-35 వచ్చినాయి కదా, 40-45 క్వింటాలు రావాలి ఎకరా. అంటే చేను లేని వస్తుంది, పల్సర్ చేను ఉంది. అది పల్సగా ఉంటే అది వదిలేసాయి. ఈ రకంగా ఉండాలా చూడాలి. ఇంతకనే పల్సర్ ఉంది. సేను కాదు ఎందుకు రాదన్న, రెడీ మొత్తం అన్నీ మంచిగా వస్తాయి కానీ